తెలంగాణ ప్రజలు దిష్టి కొట్టడం వల్లే కోనసీమలో కొబ్బరి చెట్ల తలలు తెగిన మొండాలుగా మారాయంటూ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి రాగానే పవన్ కళ్యాణ్కు అధికార మదం తలకెక్కినట్లు ఉందని వారు మండిపడుతున్నారు. భేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పకపోతే పవన్ కళ్యాణ్ సినిమాలను తెలంగాణలో విడుదల కూడా చేయనివ్వమని తెలంగాణ మంత్రులు హెచ్చరిస్తున్నారు. పవన్ చేసిన తప్పుకు లెంపలు వేసుకోకపోతే తెలంగాణలో ఎక్కడికొచ్చినా పవన్ కళ్యాణ్ను తరిమి కొడతామని వారు వార్నింగ్ ఇచ్చారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై తెలంగాణ సమాజం మండిపడుతోంది. ఏ రోటికాడ ఆ పాట పాడే పవన్ కళ్యాణ్ తెలంగాణ గడ్డపై ఉన్నప్పుడు తెలంగాణ అంటే వల్లమాలిన ప్రేమ ఉందని కథలు చెప్తారని, ఏపీలో ఉంటే మాత్రం తెలంగాణపై విషం చిమ్ముతారని తెలంగాణ రాజకీయ నేతలు దుయ్యబడుతున్నారు. కోనసీమ జిల్లాలో దశాబ్దాలుగా కొబ్బరి పంట సంక్షోభంలో ఉంది. ఉప్పు నీరు కొబ్బరి తోటలను ముంచెత్తడమే దానికి కారణం. అయితే నిన్న కాక మొన్న కోనసీమ వెళ్లిన పవన్ కళ్యాణ్ ఈ సమస్యను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆపాదించే కుట్ర చేసి దొరికిపోయారు. ఆ నోటితోనే పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలపైన దురహంకారమైన దుర్మార్గమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు కోనసీమ వచ్చి అక్కడి కొబ్బరి చెట్ల పచ్చదనాన్ని చూసి దిష్టి కొట్టేశారని పవన్ అన్నారు. నరదిష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుందంటారు. తెలంగాణ ప్రజల దిష్టి కారణంగా కోనసీమ కొబ్బరి చెట్లు సర్వనాశనమైపోయాయని పవన్ కళ్యాణ్ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. పవన్ వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలు పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరుగుతున్నారు. పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలు సైతం పవన్ కళ్యాణ్ కు స్ట్రాంగ్ వార్నింగ్స్ ఇస్తున్నారు. తెలంగాణ ప్రజలు దిష్టి కొట్టేవాళ్లే అయితే తెలంగాణలో ఉన్న నీ ఆస్తులన్నీ అమ్ముకుని విజయవాడ వెళ్లిపోవచ్చు కదా అని తెలంగాణ నేతలు పవన్ కు లెఫ్ట్ అండ్ రైట్ తీసుకున్నారు. క్షమాపణ చెప్పాల్సిందే. నేను కూడా చాలా మంది నీ గురించి కూడా మస్తు మాట్లాడినారు. చంద్రబాబు నాయుడుతో ప్యాకేజ్ తీసుకున్నావు అని చెప్పేసి నెల తీసుకొని ముందు అప్పులలో ఉంటే అయిన తర్వాత అప్పులు కట్టుకున్నామని మాట్లాడినాం. మేమేమైనా మాట్లాడుతున్నామా మీ రాజకీయాల? మేము ఎప్పుడు మాట్లాడలేదు కదా మీ రాజకీయాల గురించి. మళ్ళీ నువ్వు హైదరాబాద్లో ఎందుకు ఆస్తులు కొనుక్కుంటున్నావు? మేమంతా డిస్ట్రిక్ట్ పెట్టేటోళ్ళం అయితే హైదరాబాద్లో ఎందుకు ఆస్తులు పెట్టుకుంటున్నావు? అమ్ముకొని విజయవాడ పోయి ఉండరాదా? నువ్వు ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. నేను కూడా నీ ఫ్యానే, నేను కూడా నీ మూవీలు చూస్తుంటాను. కానీ నువ్వు మా తెలంగాణ సెంటిమెంట్ గురించి మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు, మర్యాద ఉండదు. నువ్వు క్షమాపణ చెప్పాలి అని చెప్పి నేను చేస్తాను. తెలంగాణలో తన సినిమాలు ఆడాలనుకున్నప్పుడు తెలంగాణ అంటే నాకు చాలా ప్రేమ ఉందని పవన్ కబుర్లు చెప్తారని, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాక అదే తెలంగాణపై విషం చిమ్ముతున్నారని తెలంగాణ నేతలు విమర్శిస్తున్నారు. ఇలాంటి పిచ్చి వాగుడు వాగితే పవన్ కళ్యాణ్ ను తెలంగాణ ప్రజలు తరిమి కొడతారని వారు అల్టిమేటం జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రం అంటే నాకు అపారమైన ప్రేమ ఉంది, అపారమైన గౌరవం ఉందని మాట్లాడిన నువ్వు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం కాగానే మతి స్థిమితం కోల్పోయి నీ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరము. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలోని సినిమాలు ఆడనివ్వము. నువ్వు రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతే నిన్ను పరిగెత్తించి తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి కూడా తెలంగాణ యువత, తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నా. పవన్ కళ్యాణ్ కు కొద్దిపాటి బుర్ర కానీ తెలివి కానీ లేవని బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. పవన్ వ్యాఖ్యలను మైండ్లెస్ కామెంట్స్ గా కొట్టిపారేశారు గులాబీ నేతలు. ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా పోయించండి హైదరాబాద్ నుంచి ఆడికి తగిలితే వాళ్ళ దృష్టి ఏడ తగులుతుంది, కానీ ఆడికి పోనోని దృష్టి ఏడ తగులుతుంది? ఏం తెలియదు. ఇక అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు అవుతారు. ఏం చెప్తాం మరి మనం మాట్లాడేటప్పుడు? ఓ నాలుక కంట్రోల్ లేకుండా, బుర్రకు పని పెట్టకుండా రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు వందలాది వేల మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ను చూసేది వాళ్ళు. ఏమంటాం మనం? నోటికొచ్చింది వాగేస్తామంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని పాలక పక్షం హెచ్చరిస్తోంది. పవన్ కళ్యాణ్ అవగాహన లేకనో తెలంగాణపై అక్కసుతోనో చేసిన దుర్మార్గ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో పవన్ కళ్యాణ్ సినిమాలను తెలంగాణలో విడుదల చేయనిచ్చేదే లేదని ఆయన హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దానికి క్షమాపణ చెప్తే
కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫర్ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట. ఎందుకంటే అంత బాధలో ఉన్నారు ఆయన స్టేట్మెంట్ విన్నంగా. మరి మాకు 60 ఏళ్ళు ఎట్లా మేము భరించడం? ఎంత ఇప్పుడు వాళ్ళ దిష్టి కాదు, వాళ్ళు చేసిన ద్రోహంతో తెలంగాణ వాళ్ళు ఎంత అన్యాయం అయిపోయినాం. 60 ఏళ్ళు ఫ్లోరైడ్ నీళ్ళు తాగినాం మేము. తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు ఏం చెప్పమంటే అది అనాలోచితంగా చెప్పడమే జీవిత లక్ష్యంగా మలుచుకున్న పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజల దిష్టి వ్యాఖ్యల విషయంలోనూ హిజ్ మాస్టర్స్ వాయిస్ నే వినిపించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.